విచారం ఏమిటంటే బెంగళూరులో పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఆపకుండా వేల మంది ఏమో 1,00,000 మందో ఈ పరేడ్ చేసుకోవడం, సెలబ్రేషన్స్, 11 మంది చనిపోవడం, అంతేకాకుండా 50 మంది ఇంజ్యూర్ అవ్వడం ఏమవుతుందో మన దేశంలో. అంతేకాకుండా ఇప్పుడు నిర్మల్ చూడండి, తెలంగాణలో నిర్మల్లో ఒక రైతు బిడ్డ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పోలీస్ ఆఫీసర్ ఆయన ఎత్తుకొని వెళ్ళడం, ఒక దొంగనో టెర్రరిస్ట్నో తీసుకెళ్ళడం బాలేదు. అలాగే తెలంగాణలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి, ఒకటే కాదు నిర్మల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 5 రోజుల క్రిందట ఘోరంగా పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఇచ్చి 3 యూత్ని కొట్టడం చట్ట విరుద్ధంగా. నిజంగా ఇది ఆలోచిస్తుంటే చాలా విచారంగా ఉంది, షాక్ అవుతున్నాను. ప్రజాస్వామ్యం ఉందా? మార్పు రావాలా వద్దా? ఆ మార్పు మనమే తేవాలి. నేను వస్తున్నాను వీళ్ళందరి విషయంలో. ఎందుకంటే నాకు మన ప్రపంచ శాంతి సభకు పర్మిషన్ ఇచ్చారా? ఇచ్చారా? మనకైతే 1000 మందితో జిమ్ఖానా గ్రౌండ్స్ లో పెట్టుకోవాలో, కళ్ళు మూసుకోవాలో, ప్రీచింగ్ చేయకూడదు, ప్రేయర్స్ తప్ప. వీళ్ళకైతే ఎలాగ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో కూడా ఎలాగ 1,00,000 మందితో పరేడ్ చేయించారు అంటే ఇష్టం వచ్చినట్టు కొంతమంది పోలీసులు చేస్తున్నారు, అందరూ కాదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, మార్పు రావాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విచారం ఏమిటంటే బెంగళూరులో పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఆపకుండా వేల మంది ఏమో 1,00,000 మందో ఈ పరేడ్ చేసుకోవడం, సెలబ్రేషన్స్, 11 మంది చనిపోవడం, అంతేకాకుండా 50 మంది ఇంజ్యూర్ అవ్వడం ఏమవుతుందో మన దేశంలో. అంతేకాకుండా ఇప్పుడు నిర్మల్ చూడండి, తెలంగాణలో నిర్మల్లో ఒక రైతు బిడ్డ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పోలీస్ ఆఫీసర్ ఆయన ఎత్తుకొని వెళ్ళడం, ఒక దొంగనో టెర్రరిస్ట్నో తీసుకెళ్ళడం బాలేదు. అలాగే తెలంగాణలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి, ఒకటే కాదు నిర్మల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 5 రోజుల క్రిందట ఘోరంగా పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఇచ్చి 3 యూత్ని కొట్టడం చట్ట విరుద్ధంగా. నిజంగా ఇది ఆలోచిస్తుంటే చాలా విచారంగా ఉంది, షాక్ అవుతున్నాను. ప్రజాస్వామ్యం ఉందా? మార్పు రావాలా వద్దా? ఆ మార్పు మనమే తేవాలి. నేను వస్తున్నాను వీళ్ళందరి విషయంలో. ఎందుకంటే నాకు మన ప్రపంచ శాంతి సభకు పర్మిషన్ ఇచ్చారా? ఇచ్చారా? మనకైతే 1000 మందితో జిమ్ఖానా గ్రౌండ్స్ లో పెట్టుకోవాలో, కళ్ళు మూసుకోవాలో, ప్రీచింగ్ చేయకూడదు, ప్రేయర్స్ తప్ప. వీళ్ళకైతే ఎలాగ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో కూడా ఎలాగ 1,00,000 మందితో పరేడ్ చేయించారు అంటే ఇష్టం వచ్చినట్టు కొంతమంది పోలీసులు చేస్తున్నారు, అందరూ కాదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, మార్పు రావాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.